ఓం నమ శివాయ. నేను మీ పురంత వీరయ్య స్వామిని. మంత్రశక్తి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశయులందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ, ప్రస్తుతము సమాజంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య జాతకరీత్యా కాలసర్ప దోషం. ఈ పేరు వింటేనే అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఆస్ట్రాలజీ చేశాము 2 సంవత్సరాలు. ఈ జాతకాల మీద పిహెచ్డి వరకు కూడా అనేక జాతకాలు పరిశీలించాము. ఇప్పటికి కొన్ని వేల జాతకాలు పరిశీలించి వాళ్ళను సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేశాము. ఎక్కడ ఎవరిని కూడా భయపెట్టడము, వాళ్ళ ఆందోళన కలిగించడము, మీకు ఏదో దోషాలు ఉన్నాయి, ఏమేమో చేయాలని చెప్పి భయపెట్టడం అనేది ఎక్కడ కూడా మనం చేయలేదు. మరి ముఖ్యంగా ఈ కాలసర్ప దోషము జాతకంలో ఏ విధంగా వస్తుంది అనేది మీ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీ జాతకాన్ని కనుక గమనిస్తే మనకు 12 డబ్బాలు కనబడతాయి, మేషరాశి నుండి వృషభ రాశి వరకు. ఈ యొక్క 12 డబ్బాలలో రాహు కేతు ఈ 2 గ్రహాల గురించి కొద్ది పరిచయం. మీకు రాహు ఎవరు, కేతు ఎవరు అనేది 2 నిమిషాల్లో వివరిస్తాను. ఈ యొక్క రాక్షసుడు అమృతాన్ని పంచేటప్పుడు ఆ యొక్క దేవతలందరూ ఒక వరుసలో ఉంటారు, రాక్షసులందరూ ఒక వరుసలో ఉంటారు. మొదటగా దేవతలకి అమృతం వేయాలని చెప్పి కోరగా ఆ యొక్క అమృతాన్ని దేవతలందరికీ పోస్తూ ఉండగా ఒక రాక్షసుడు ఆ యొక్క దేవతల వేషంలో వచ్చి ఆ వరుసలో కూర్చుంటాడు. శివుని తలపైన ఉన్న చంద్రుడు అది గమనించి విష్ణువు చెప్తాడు, అయ్యా పలానా రాక్షసుడు దేవతల మారువేషం వచ్చి కూర్చున్నాడు, అమృతం తాగుతున్నాడు, వాని చేతిలో పడ్డది అని చెప్పగానే విష్ణు గ్రహించి వెంబడే ఆ విష్ణు చక్రాన్ని వదులుతాడు. సరాసరి ఆ అమృతం తాగిన వెంబడే ఈ చక్రం వెళ్ళి తల నరికేస్తాడు. ఆ తల పై భాగం రాహు, కింది భాగం కేతు. అయితే ఎవరైతే అమృతం తాగారో వారికి మరణం ఉండదు, వాళ్ళు దేవతలతో సమానం, వాళ్ళకి ఏదో ఒక అధికారం ఇవ్వాలి ఖచ్చితంగా. కాబట్టి నవగ్రహాలలో 2 గ్రహాలు ఏర్పడ్డాయి, అవే రాహు కేతు. ఇక విషయానికి వస్తే జాతకరీత్యా ఎప్పుడు కూడా రాహు కేతువు ఆ యొక్క పరివర్తన స్థానం అంటే ఆపోజిట్ స్థానంలో ఉంటారు. 7వ స్థానం రాహు, 7వ స్థానం కేతు. అన్ని గ్రహాలు ముందుకు నడుస్తుంటే ఈ 2 గ్రహాలు మాత్రం వెనక్కి నడుస్తూ ఉంటాయి. ఇది జాతక విషయం. అయితే ఈ రాహుకేతులు ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కదా, ఎవరు చూసి చెప్పారు? చంద్రుడు చూసి చెప్పినందుకు. ఎప్పుడైతే చంద్రుడు రాహు కలయిక ఏర్పడుతుందో రాహుగ్రస్త గ్రహణము అని ఏర్పడుతుంది, అదే చంద్రగ్రహణం. అదే కనుక కేతువు చంద్రుడు కలిస్తే కేతు చంద్రగ్రహణం అని ఏర్పడుతుంది. అదేవిధంగా సూర్యుడు కలిస్తే సూర్య గ్రహణం అని ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ రాహు కేతువులకు జాతకరీత్యా చంద్రుడు సూర్యుడు కలుస్తారో అక్కడ ఖచ్చితంగా గ్రహణం ఏర్పడుతుంది. ఇది ఇప్పటిది కాదు, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మన పంచాంగానికి ఉన్నటువంటి జాతకాన్ని ఉన్నటువంటి పరిశీలనలో అనేక శాస్త్రజ్ఞులు, దైవజ్ఞులు వారి వారి యొక్క అనుభవాన్ని బట్టి మనం ఇంకా చెబుతూనే ఉన్నాడు. ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడు గ్రహణం వస్తుందో కూడా ఇప్పుడే లెక్క కట్టి చెప్పే శాస్త్రము మన జ్యోతిష శాస్త్రం. దానికి అంతటి మహత్వం ఉంది. ఉగాది అంటాము, ప్రతి సంవత్సరం ఒక యుగం ఆరంభం కాయేదే మనకు ఉగాది అని చెప్పి చెప్పబడుతుంది. ఇక విషయానికి వస్తే రాహు కేతు కాలసర్ప దోషం. ఈ ఆపోజిట్ స్థానంలో ఎప్పుడైతే గ్రహాలన్నీ ఒక పక్క ఉండి ఇంకో పక్క 7 స్థానాలు ఖాళీ ఉన్నప్పుడు దాన్ని కాలసర్ప దోషం అని చెప్పి పరిగణించబడుతుంది. ఆ స్వామి మరి కాలసర్ప దోషం ఏమవుతుంది అని అడుగుతారు. దాని గురించి పెద్దగా మనం భయపడే అవసరం లేదు. ఏదైతే కాలసర్ప దోషం ఉంటుందో వారికి కొన్ని నివారణ మార్గాలు కూడా శాస్త్రం చెప్పబడింది. 1 రాహు కేతుల జపాలు చేయించుకొని, తర్పణం చేయించుకొని, హోమం చేయించుకోవడం ఒక పద్ధతి. శ్రీకాళహస్తికి వెళ్ళి ఈ రాహుకేతుల యొక్క ప్రత్యేకించి పూజ అక్కడ చేయబడుతుంది, వేద పండితులతో చేయించుకోవడం ఒక పద్ధతి. లేదా త్రయంబకేశ్వర్ అనే ఆ యొక్క జ్యోతిర్లింగం వద్ద దీని కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి రాహుకేతువుకు, ఆ పూజ చేయించుకోవడం ఉత్తమం. ఇక ఏ శక్తి